అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెడ్డి. టీడీపీ టికెట్ రాకుంటే చంద్రబాబును అడగకుండా వైసీపీపై నల్లమిల్లి ఆరోపణలు చేయడమంటూ నిలదీశారు. అనవసర ఆరోపణలు, దొంగ ప్రమాణాల కారణంగానే నల్లమిల్లికి టికెట్ లేకుండా పోయిందన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. వైసీపీ అనపర్తిలో టీడీపీ లేకుండా అంతమందించేందుకే ఈ కుట్రని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ రెడ్డి మనతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ మొదట లిస్టులో ప్రకటించినప్పటికీ ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి మరొక వ్యక్తికి కేటాయించారు. ఈరోజు ఆందోళన చేశారు. ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్తున్నారు. ఇందులో వైసీపీ కుట్ర ఉందంటారు. అసలు ఇందులో అతను ఆరోపణ చూస్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ కూటమిలో వాళ్ళు ఇష్టం వచ్చిన సీట్లు వాళ్ళు కేటాయించుకుంటారు. దాంట్లో వైసీపీ కుట్రంటే ఏదో ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా తనకి రాలేదు టికెట్. ఎందుకు రాలేదు? స్వయాన చంద్రబాబు నాయుడే స్వయంగా 10 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 సీట్లు కూడా బీజేపీకి ఇచ్చారు. అది మరి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు అడగొచ్చు కదా. అంటే అది వైసీపీ వాళ్ళు కుట్ర ఎలాగవుతుంది? కేటాయించిందేమో చంద్రబాబు నాయుడా, దానికి వైసీపీ కుట్ర. అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే మతి స్థిమితం కోల్పోయి, అంటే బ్యాలెన్స్ లేకుండా మాట్లాడే మాటలే తప్ప కోట్లాది రూపాయలకి అంటే ఇటు చంద్రబాబు నాయుడు, అటు లోకేష్, అటు మోడీ అమ్ముడైపోయారన్న తన ఉద్దేశం. ముందు అది క్లారిఫై తీసుకోమనండి. ఇచ్చింది వాళ్ళే కదా. అంటే అతను చెప్పినట్టుగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుంటే వాళ్ళు ఏమైనా అమ్ముడైపోయి కానీ టికెట్లు ఇస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి ఉందా లేదా అన్నది ఒక్కసారి అడగండి. తనకి అప్పుడు సమాధానం ఏం చెప్తాడా అన్నది మీకే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సర్వేల్లో కూడా ఈ పోయే సీట్ అని బీజేపీకి ఆయన అంట కట్టాడు. మీకు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే మరి బీజేపీ సీట్లు ఇచ్చారో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వీక్ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు. ఆ గెలిచే స్థానాలు, వైఎస్ఆర్ గెలిచే స్థానాలన్నీ కూడా వీళ్ళకంట కట్టాడు. దానికి ఒకళ్ళు క్షుద్ర పూజలు చేయడమో, ఒకళ్ళు సుపారీలు ఇవ్వడం, ఒకళ్ళు డబ్బులు ఇవ్వడం అంటే ఎంత హాస్యాస్పదం. అంటే ఏ రకంగానూ పొంతం లేని ఆరోపణలు మాత్రం. అంటే తనకి టికెట్ రాని ఇది ఎవరి వల్ల రాలేదు? స్వయాన వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్. వాళ్ళని అడగడం మానేసి మమ్మల్ని అడగడం అంటే ఎంత హాస్యాస్పదం అన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. పోటీ చెయ్యొద్దంటానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఎవరు పోటీ చేసినా కూడా మేము స్వాగతిస్తాం. నిజంగా అతనే టికెట్ తెచ్చుకోమనండి, పోటీ చేయమనండి, మేము ఆహ్వానిస్తాం. అతనితోటి పోటీ అని మేము లెక్కేస్తాం. కాబట్టి అతను టికెట్ తెచ్చుకున్నా, ఇంకొకరు టికెట్ తెచ్చుకున్నా, ఎవరైనా కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రానున్న రోజుల్లో మరి ఘన విజయం సాధిస్తానంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. ప్రత్యర్థి ఎవరైనా కూడా మాకు సంబంధం లేదు. ఎంతమంది ఏకైనా కూడా మాకు ఏమీ ఇబ్బంది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బీజేపీకి ఈ అనపర్తి టికెట్ ఎవరిచ్చారు? సీట్లు 10 సీట్లు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు మా దగ్గర కోట్లాది రూపాయలు తీసుకుని అమ్మేస్తున్నాడే. ఒకసారి ఆ అధ్యక్షుడిని ఇదే క్వశ్చన్ అధ్యక్షుడిని అడిగితే బాగుంటుంది. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 అనపర్తి నుంచి.